నీకే బాగా మాట్లాడుతున్నావు నీ ఎవరిని చంపే పడుతుంది కదా నా భార్య చచ్చిపోయింది మయూరి మయూరి లే మయూరి అరే ఏమైందిరా రే అరే నా మయూరి చచ్చిపోయిందిరా నా మయూరి చచ్చిపోయింది ఎట్లారా ఎట్లనా 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 చంపేశాను రా చంపేశాను అరే నిజంగానే అనుకున్నాడు అరే అరే అమ్మో దయ్యం మళ్ళా పడిపోయింది కొన్ని నీళ్ళు చల్లే లేవు లేవురా అగో మయూరి నువ్వు చచ్చిపోలేదా బతికే ఉన్నావా ఇలా మీ ఇన్స్టా రీల్స్ కు ఈడు బలైందా అంటే ఇదంతా నిజం కాదా రీల్స్ చేస్తురా అబ్బా ఈ నమ్మిండంటే మన యాక్టింగ్ సూపర్ వచ్చినట్టే అయితే జల్దీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ బావా లైక్లు ఎన్నొస్తే చూద్దాం చేస్తా అయ్యా అగో అమ్మా అంత మంచిదేనా గిట్లా వచ్చినావు ఏం లేదయ్యా శనివారం నా మన్మరాలకు పెళ్లి పెట్టుకున్నాం తప్పకుండా రండి అయ్యో తప్పకుండా వస్తాం అయ్యా ఎందుకయ్యా ఏం కదమ్మా ఖర్చులకు పని చేస్తే ఉండండి 100 సంవత్సరాలు చల్లగా బతుకుండాలి అరే మీ అన్న ఎంత మంచోర్రా అడగక ముందే సాయం చేస్తాడు వాళ్ళకన్నా ఆపద ఉందని తెలిస్తే ముందు ఉంటాడు అట్లాంటి అన్న దొరుకుడు నీ అదృష్టం రా సరే కానీ నేను పోయేస్తా మంచోడే మంచోడే అడిగినోళ్ళ కల్లా సాయం చేస్తాడు అదేమన్నా అతన్ని ఒక్కడి సొమ్మా మొగుడా గిట్లా అడిగినోళ్ళ కళ్ళు ఇచ్చుకుంటా పోతే మనకు మిగిలేది తిప్పే ఏమండి మనం గిట్లనే చూసుకుంటూ పోతే మనకేం మిగిలది రేపు పొద్దుగల్లా మనము మనకు పుట్టబోయే పిల్లలు ఊరి మీద పడి అడుక్కు తినుడవుతుంది ఏదో ఒకటి చెయ్యుర్రి సేత్తా సేత్తా మా అన్నను వదినను బిడ్డను లోకంలో లేకుండానే చేస్తా అట్లయితే నీ ఆస్తంతా మనకత్తది అవునండి ఏ అవకాశాన్ని వదలద్దు మంచిగా ప్లాన్ చేయండి లేపేద్దాం గోదావరి గట్టు మీద రామసలకావే కోరింట కట్టుకున్న సందానా గోదావరి గట్టు మీద రామసలకనే ఏందయ్యా నేను పొలం కాడి దాకా పోయేస్తా సరే అయ్యా పోయిరాపో అన్నా మేము కూడా పొలం కడుకొస్తామే ఊకే ఇంట్లుంటే బోరు కొడుతుంది బావగారు అందుకే చదువుకున్న పిల్లవాళ్ళు 4 అక్కల్లా తిరిగిన వాళ్ళు ఊకి ఇంట్లోనే ఉంటే బోరు కొట్టదా అట్లా చల్లగాలికి తీసుకోపోరు కరెక్ట్ చెప్పినావక్క సరే రాన్రి అగో బామ్మారి అంత మంచిదే నాను మీ దయ వల్ల అంత మంచిదే బావ ఇప్పటికైతే నాదేముంది అంత దేవుందయ్యా నువ్వు సాయం చేయకపోతే ఈ ఆటో కొనుక్కుంది నా బావ సరే పోనీ మంచిగా నడిపించుకో సరే బావ మీ దయ అరే రాజు నేను మర్చిపోయినరా ఈ లచ్చన బాపు ఎందుకో ఇంటి దాకా రమ్మన్నాడు ఇక ఆడ లేట్ అయ్యేటట్టే ఉంది ఇక నేను లేదేమో మీకు పొలం కాడ మనసులో పట్టదు సప్పుడేక మీరు ఇద్దరు కలిసి ఇంటికి ఊరు లచ్చన బాపుని కలిసేస్తా చెప్పరా సరే అత్తన్నా మంచి ఛాన్స్ మిస్ అయింది అంతా మన మంచికే జరిగింది అనుకో అందరు
అందరు కలిసి పొలం కాడిపోయింది. అన్న ఒక్కడే అక్కడ చచ్చిపోయిందంటే అందరికీ మన మీద డౌట్ వస్తుంది. మనం ఏ పని చేసినా మన చేతికి మట్టంటకుండా చేయాలి. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వరగాని కలిసి వస్తా. సరే అండి. ఏమిరా రాజు, మీ అన్నకు అంత మంచి పేరు ఉందిరా, నువ్వు కూడా తాగుడు ఎందుకురా? మీ అన్నని పేరు ఖరాబ్ చేస్తావా? మీ అన్న నేను మంచి పొజిషన్లు చూడాలనుకున్నాడు, నువ్వు కూడా తాగబడుతుంది. ఆ తాగుడు బంద్ చేస్తే ఏందిరా? ఎవ్వడు చూసినా అన్నా 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 వాడు ఒక్కడే మంచోడా? నేను మంచోని కాదా? ఈ అన్నగాడు ఏ బట్టి నాకు ఈ ఊళ్ళోనే ఉండబుద్ధి అవుతుంది. ఏంద్ర ప్రసాద్, ఆడేంద్ర గట్ల పోతుండు, నన్ను చూసిపోయిండు ఆరా. ఆయనకి నేనంటే చిన్నప్పటికి వెళ్ళి గౌరవం రా. పట్నంలో చదువుకున్నోనికి ఈ అలవాట్లు అవుతాయని నాకు తెలుసు. అయినా మా అన్న ముందు ఆవిడ ఎందుకని భయంతో పోయింది కారా. గంతే నాకు తెలుసురా, ఆయనకి నేనంటే గౌరవంతో కూడుకున్న భయం. అయితే కానీ ఆయనకి జాబత్తలేదని బాధపడుతుండారా. ఇప్పటిదాకా అదే బాధపడుతుండన్న. గంత చదువు చదివి జాబు రాకపోతే బాధ అనిపించదా? అయితే కానీ నేను ఇప్పుడు చెప్తా, ఊళ్ళకి చెప్పకు, ముఖ్యంగా ఆయనకైతే అస్సలు చెప్పకు, సరేనా? సరే అన్న, చెప్పా. సరేనా? సరేనండి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు చల్లుకొని. ఆంటీ అక్కడ మీద టాంగుట్టి కింద పడిపోయింది. ఆంటీ ఏం మాట్లాడుతున్నావురా? హలో, ఏడున్నావు? ఏమైంది? ఏటో మాట్లాడుతున్నావు. మన చుట్టుకెళ్ళకి పాము పుట్టింది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఆడికే పోతున్నా. సరే, నువ్వు దవాఖాన కొట్టవు, నేను వస్తున్నా. నువ్వు జల్దిరా. చిట్టి తల్లి, అయ్యో అయ్యో చిట్టల్లి, చిట్టల్లి ఏమైంది? బంగారు తల్లి లేరా? ఏమయ్యా, జల్ది దావకాలకు తీసుకుపోయాం పావయ్యా. ఏంది వదిలే, పక్క పొంటిలోనే పామంత్రం వేసే మంత్రగాడు ఉన్నాడు, చిట్టిని అక్కడ తీసుకుపోదాం. అవునక్క, పామంత్రం వేస్తే విషం పోయి చిట్టి బతుకుతుంది. పా అయ్యా, పట్టు.
వేపాకులు నీలగిరి ఆకులు కలిపి వేడి చేసిన నీళ్ళతో పాపకు స్నానం చేయించాలి. పాప ఇంటికి వచ్చేలోపు సిద్ధం చేయండి. అక్క రాజు నేను ఇంటికి పోయి అవి రెడీ చేస్తాం. నువ్వు చిట్టిని తీసుకునిరా, సరేనా? సరే సెల్లే. ఇవండి ప్రాణం పోయినట్టుంది అని ఏడుస్తుందండి. మనకేం తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోదాం పదండి. సరే పద. ఏమండి ఈ పాటికి శివం వస్తుంది కావచ్చు. శివం వచ్చింది. చిట్టల్లి నీకేం కాలేదు కదరా నా బంగారు తల్లి? ఇదేంటండి మంత్రాలకి విషం పోయి మనిషి బతికిందా? దానికి భూమి మీద నింకరు బాగుంది, అందుకే ఒక మంత్రాన్ని కూడా బతికింది. రాజు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయారా? ఏందన్నా ఏం మాట్లాడుతున్నావే? కన్న బిడ్డ కంటే తోడబుట్టిన నిన్నే మంచిగా చూసుకున్నా కదరా. చదువుకున్న మీరు పాంగుడితే దావకంలో కుమ్మానాల కానీ ఇక మంత్రగాని దగ్గరికి తీసుకుపోడిందిరా. అంటే టైం లేదని నాకు అంతా తెలుసురా. ఆస్తి కోసం రక్త సంబంధాన్ని చంపాలనుకున్నవారా? నాకు ప్రసాద్ గారు మొత్తం చెప్పిండు ఆ రోజు మీరు రీల్స్ చేసుకునేటప్పుడు. అవునండి, ఏ అవకాశాన్ని వదలద్దు, మంచిగా ప్లాన్ చేయండి, లేపేద్దాం. నాతోటి పొలం కాడికి వచ్చే రోజు ఆయన ఫోన్ కట్ చేసిన అనుకోని మంచి ఛాన్స్ మిస్ అయింది. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలి. అందరూ కలిసి పొలం కాడికి పోయిండ్రు. అన్న ఒక్కడే అక్కడ చచ్చిపోయిందంటే అందరికీ మన మీదే డౌట్ వస్తుంది. మనం ఏ పని చేసినా మన చేతికి మట్టంటకుండా చేయాలి. ఏందయ్యా ఇది? కడుపున ఉట్టకున్నా నా మరదే సొంత కొడుకు లెక్క అనుకున్నా కదయ్యా. ఒక్క తల్లి కడుపులో ఉట్టకున్నా నిన్ను నా సొంత చెల్లె లెక్క చూసుకున్నా కదని. ఆస్తి కోసం మా ప్రాణాలు తీయాలనుకున్నారా? ఒక్కరు ముఖాలు కానీ అటువంటిది ఆస్తి కోసం మీకు ఈ రోజు ఆలోచన ఎట్లా వచ్చింది? ఆస్తి కోసమే కదా మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు. ఈ ఆస్తి మాకేమద్రా, కట్టుబట్టలతోటి మేము వీడికి వెళ్ళిపోతాం. అదవా హాయ్. అరే ఆ రోజు మనం దాయినాక నువ్వు కోపంతో వెళ్ళిపోయినప్పుడు అక్కడికి అన్న వచ్చి ఏమన్నాడో తెలుసారా? చదువుకున్న వాళ్ళకు కొత్తగా ఉండడానికి ఇష్టం ఉండదు. మనకున్న 12 ఎకరాలకి వెళ్ళి ఒక 10 ఎకరాలు అమ్ముతుంది 60-70 లక్షలు వస్తుంది. వాళ్ళకి ఇచ్చి మంచిగా బిజినెస్ చేసుకోమని చెప్తాం. మిగిలిన 2 ఎకరాలతోటి మేము వ్యవసాయం చేసుకొని మా ముగ్గురం ఏదో ఒక ఆయనకి చిన్నప్పటికెళ్ళి కట్టాలి. ఆడు కడుపులు ఉన్నప్పుడు బాబు చచ్చిపోయింది. ఆడు పుట్టినాక 2 రోజులకు అవ్వయ్య చచ్చిపోయింది. కొడుకు కడుపు నిండా పాలన్నా తాగలేరురా. అందుకే అని పుట్టుబడి గట్లుందిరా. ఆయనకి ఈ మూటు పని కాదు. అందుకే అని మంచిగా చదివిపించిన గది గిర్ర తినమనే కుర్చీలా కూర్చొని ముంగడ కంప్యూటర్ పెట్టుకొని అమ్మా నీది 100 అయింది, అమ్మా నీది 200 అయింది అని పంక కింద కూర్చొని మంచిగా సంపాదించాలిరా నా తమ్ముడు. మంచిగా సంపాదించాలి. నా మరదలు కూడా హానికి తగ్గట్టు మంచిది దొరికిందిరా. ఆ పొల్ల మా ఇంట్లో ఒక ఆడిబిడ్డ లెక్క మెదుగుతుందిరా. నా భార్యని సొంత అక్క లెక్క చూసుకుంటుంది. అటువంటి మరదలు దొరికిందిరా. సరేగాని ముచ్చట్లు అని చెప్పకు. భూమి అమ్ముతున్నాను అంతోడు అనకు. అంటే అన్న నీకు వదినకు బిడ్డకు ఎట్లనే మీరు అందరు ఎట్లా బతుకుతున్నాయని చెప్పి నన్ను భూమి అమ్మయ్యాడు. సరేనా? నువ్వు అంతోటి అనకు.
నేను పోతున్నా. అటువంటి అన్న ఎట్లా చంపాలనుకున్నావురా? నీ కళ్ళు చల్ల పడ్డాయా? వాళ్ళు ఇప్పుడు నీకు దూరంగా వెళ్ళిపోతుర్రు. నా కోసం ఇంత చేసిన అన్న వదిలని చంపాలనుకున్నా. అన్న నన్ను క్షమించమని అడిగే ముఖం కూడా నాకు లేదు. అరే వాళ్ళకు నువ్వు అంటే ప్రాణం రా. అన్నా తప్పైంది వదినా తప్పైంది అంటే క్షమించరారా? నేను ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నారా? కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించరారా? వాళ్ళు కూడా అంతే. పో బతలాడిపోవాలను. అరే ఇద్దరు కలిపి బతలాడిపోరి. అన్నా అన్నా నన్ను క్షమించి, తెలుసో తెలియక తప్పు చేసినాం. వదినే నన్ను క్షమించి, వదినంటే తల్లితో సమానమని నాకు ఈరోజు అర్థమైంది. అక్క బావా మాకు ఈ ఆస్తొద్దు ఏమొద్దు, మీరుంటే చాలు, మీతోటి ఉంటే చాలు. అక్క పోదాంపా మన ఇంటికి. అన్నా నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు దగ్గర ఉన్నప్పుడు నాకు విలువ వెళ్ళలేదు, నువ్వు దూరం అయినప్పుడు నాకు విలువ తెలుస్తుంది. నువ్వు రాయి అన్న, నన్ను క్షమించి మనం ఇంటికి పోదాంపా. సరేరా పోదాంపా. బాబాయ్ రేపు నా పుట్టినరోజు. డీజే పెట్టుకొని పొల్లు పొల్లు దుంకుదాం చెట్టి. పోదాం. హలో హలో, ఒక్క నిమిషం, ఇంకా అయిపోలేదు. మంత్రాలకు చింతకాయలు రాలవని మనకు తెలుసు. మరి మూఢనమ్మకాలు మంత్రాల వల్ల పాప బతికిందా? మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఏం పత్తా మూఢనమ్మకాలు? మంత్రాలు నమ్ముతావా? దాకొనుకోంపా. 10 నిమిషాలు లేట్ అయితే ప్రాణం పోయేది. ఇప్పుడు ఎట్లుంది డాక్టర్? ఏం కాదు, ఇంటికి తీసుకెళ్ళొచ్చు. దయచేసి పాము కుట్టిన వెంటనే దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అక్కడ పాము విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చి మీ ప్రాణాలని కాపాడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మై విలేజ్ డ్రామా యూట్యూబ్ ఛానల్ టీమ్.